Hey guys, welcome back to our channel. This is Hey01. వీడియో ఏంది అనుకుంటున్నారా? ఒక్క నిమిషం మమ్మ ఇక్కడ మమ్మ మంచిగా ఉన్నాయి. ప్రాంక్ చేద్దాం అంటున్నా ఒకటి మంచిది. ఎవరి మీద? సాయి గారి మీద, విక్కీ గారి మీద. ఎందుకు నీకు బట్టుకు చేద్దామా? ఏం తీసుకొచ్చినావు మన కోసం? తెచ్చిన ఎట్లున్నాయి ఇవేమున్నాయి? అలాగే లెవెల్ గా బందా ఏం లేవు మా సింపుల్ ప్రాంక్ రా. నేను దాక్కుంటే ఒక దగ్గర కూర్చుంటా. నాకేదో బాధలు వచ్చాయని చెప్పి నేను విక్కీయానికి సాయానికి ఫోన్ చేసి రమ్మని పిలుస్తూ వీడికి. వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళతో నేను బొరాన్ నేను యాక్టింగ్ చేస్తుంటా, అలా సతాయిస్తుంటా. దాని తర్వాత నువ్వు మెల్లగా అన్నోన్ పర్సన్ ఎంట్రీ చేసి నా మీద రేజ్గా అరే ఏం తాగుతురు ఏం చేస్తుర్రు రాబాయ్ అని చెప్పి రేజ్గా వాళ్ళు ఇట్లా రియాక్షన్ ఏదో మనం చూసుకుందాం. దాంతో లాస్ట్ ఇయర్ ప్రాంక్ అని చెప్పి బుగ్గాలని చేద్దాం. రైటా? చలో మరి అలా ఫోన్ చేయాలా? చెప్తున్నాడు. చెప్పరా. హలో చెప్పరా. ఎన్నోరా? నేను సార్ బయటకు వచ్చాను. చెప్ప. అవునా? ఏం లేదురా బాయ్, మస్తు బాధ అవుతుంది మామ. ఎందుకు ఓడగొట్టారు? ఏ కాదురా బాయ్, లైఫే మస్తు దెబ్బలు కొట్టేస్తుంది. ఇంకెవరైనా కొట్టాలా రా బాయ్? అయితే లేదురా, బిగ్ బాస్ లో మంది అవుతున్నా చచ్చిపోదాం అనిపిస్తుంది రా. విక్కీ చచ్చిపోవాలా రా? మాట్లాడి ఏడుస్తుండ్రా. హలో అయితేలేమమ్మా, అయితేలేమమ్మా, చచ్చిపోతామమ్మా. అందుకే లాస్ట్ టైం మీకు ఫోన్ చేయాలి. ఏ లేమమ్మా, పిల్ల కాదు మామ, లైఫ్ ఇన్నామమ్మా. మన ఏమంటారు మన బిగ్ బాస్ కాడ పెడుతున్నామమ్మా. తొందర రా, లేకపోతే శవం చూస్తారు ఇక లాస్ట్ నాది. సరే తొందర రామమ్మ, వస్తున్నా. నేను ఎందుకు వస్తామా? మీరేరా రారి మామ. కింద కూర్చున్నా మనసైనా ముద్దుకుమ్మా. ఎట్లుంటామో యాక్టింగ్. అమ్మో వద్దురా అయ్యా, అట్లుంటది కానీ మాతో కానీ మాటల్లో పిచ్చలు అయిపోవాలి కొడుకులు. మనం ఏం చేద్దాం తెలుసా? ఇగో లోపల మంచి స్పాట్ కూర్చుంటా నేను. సరేనా? అలా కూర్చొని అరే నితిన్ నువ్వు దాచుకుంది కెమెరా, అసలు కెమెరా ఉన్నా నాకు తెలియదు. ఓకేనా? దా లోపలికి ఉందా. ఎటు పోదామమ్మా? లోపలికి పోదాంపా. ఇట్లా స్ట్రైట్ పోదామా? చచ్చిపోతారు మన వాళ్ళు తెలుసా? కాదు, హైలైట్ అయింది తెలుసా? నువ్వు గాయస్ ఫస్ట్ బిల్డింగ్ అలా అనుకున్నావు. అది చూపే సార్ కెమెరా నితిన్. అక్కడ ఆపోజిట్ లో ఉంది బిల్డింగ్. అది దిప్పు. అయ్యో ఫస్ట్ ఆ బిల్డింగ్ అనుకున్నాం కానీ అంత సెట్ అయితే కెమెరా ఇడు ఇంత ఆపేటినాక దొరికేస్తాడు. ఇక్కడ మంచిగా దాపాడు, వాడు ఉట్టుతాడు, మంచిగా ఉంటుంది. బిల్లు కూడా సెట్ అయిపోయినాయి. ఒకటేమో ఖాళీ రెండేమో నిజం వీళ్ళకి నీళ్ళు ఉన్నాయి. మళ్ళీ మీరు మమ్మీ వాళ్ళు వస్తూనే ఉంటారు ఏమో ఆ కాలేజ్. మళ్ళీ మింద్రా ఇంకా రాలి అని చెప్పి చెప్తా వాళ్ళకి నేను. నువ్వు ఇగో అచ్చే పోయి దాసుకో. వస్తుగా అసలు గమ్ములు ఉంటా. కింద కూర్చున్నా మనసైనా ముద్దుకుమ్మా లంగవని. A few moments later. గుడ్ మార్నింగ్. మార్నింగ్ గైస్. తాగుతున్నారా బాయ్? గుడ్ మార్నింగ్. కూర్చో, ఇంకో బీర్ గురించి తాగుతారా? అరే ఉన్నదే ఒక బీర్ రా బాయ్, పట్టు. ఏం లేదు, కూర్చో. కూర్చో సార్. అవులే చెప్పు ఫస్ట్ ఏంది ఇది రా బాయ్. ఎందుకు అట్లా? నా గాలి వస్తలేదు. ఇక్కడ కూర్చో సార్. పొక్కలలో వస్తున్నాయి, గాలి వస్తే నాకు అన్ని కావాలి బాయ్. పొక్కలు తెలుసా? ఇక్కడ దయ్యాలు ఉంటాయంటారా బాయ్? ఒక దయ్యమైనా కనబడుతుంది చూసా ఒకటి. దాన్ని ఈ తమాషలు ఎందుకు చేస్తున్నావు బాయ్? కుసోరు బాయ్, ఎందుకట్లా నించురు? కుసో సార్, ఇక్కడ కుసోరా బాయ్, కుసో. కుసో కుసో బాయ్. చెప్పు ఏంది బాగా? ఏం లేదురా బాయ్, తెలుసా ఇంట్లో అమ్మ మొత్తం జాబ్ లేదు, ఏం లేదు, పిచ్చిలు వేస్తుందా. ఇంట్లో మా అమ్మ కూడా చెప్పేసింది. ఇంట్లో మమ్మీ కూడా అనేసింది మామ. ఏమని? చచ్చిపోను, బస్కి వేస్ట్ అని చెప్పి. మనకి ఇట్లా తాగితే చచ్చిపో. ఇట్లా తాగితే చచ్చిపో అంటారు. సావురా మనం. అందుకే తాగుతున్నా. దాంట్లో దీంట్లో కలిపేసుకున్నా నేను ఆల్రెడీ కొంచెం. ఏం కలిపేసుకున్నావురా? మందు కలిపినావు ఏంద్రా? అరే బీర్లో బీర్ కలిపినారా? మస్తు ఉంటుంది తాతావా? అలాగే లెవెల్ గా బందా పోరా బాయ్, పోరు నేను
ఏమైతుంది కాక ఫస్ట్ అరే పోదాం ఇంటికి వెళ్ళి ఇంటికి పోదాం ఆగుర్రా తాగని రా ఇంకో బీరు ఉందా ఆగురా పోయి మస్తు అయిపోయాడు నాడు అరే ఆగుర్రా పోయి కూర్చోరు పోదాం ఒక 5 నిమిషాలు తమాషాలు చేసిన అప్పని చూసి రాబే గమ్మున ఇంటికి వెళ్ళిపోతా నేను హాస్పిటల్ వెళ్ళిపోతా మరి వద్దు ఇప్పుడు అరే వస్తున్నా ఆగుర్రా పోయి ఒక 5 నిమిషాలు ఆగురా 5 నిమిషాలు కూర్చొని మాట్లాడదాం రా పోయి చెప్పు మాట్లాడదాం రా ఒక 5 నిమిషాలు. ఇల్లు లేదు రాబే ఇంట్లో నాకు మా అమ్మనే వెళ్ళిపో చచ్చిపో అన్నాక నాకు ఇంక ఇల్లు ఎక్కడిది రా తమాషాలు చేసిండు వద్దురా పోయి నేను రాను పోయి కూర్చోడరా పోయి అరే నేను రాను సాయి కూర్చో నేను పగొట్టుకుంటాను మీ ఇష్టం నాకు తెలుసు నా గురించి. బీరు పడుతుంది రా బీరు పడేస్తావు రావులేగా మస్తుంది నేను టికెట్ పడగొట్టేస్తా నేను రుద్దుకో మళ్ళా నేను నా బీరు పడే ఖాళీ బిసి కాల్సిదా పడేసినావా ఖాళీ అయితే తాగుతున్నారా పోయి ఏం చేస్తున్నా ఏ ముట్టుగా చచ్చిపో బీరు పడేస్తావురా నువ్వు కొన్నావా బీర్ రాది నా పైసలు నా ఇష్టం నీకెందుకు ఇంకో బీరు ఉందా తావు తావు అరే తావుతా పిచ్చోడైపోయింది రాడు ఎందుకు అట్లా ఇస్తున్నావు ఇప్పటికే గుమ్ములో ఉన్నావు రా బేదర్ ఆగు ఫస్ట్ నువ్వు ఆగు బీర్ పెట్టు నువ్వే తాగు చెప్పు స్నానం చేసి ఇప్పుడు బీరుతో ఎందుకు తాగుతున్నావు చెప్పు ఫస్ట్ సరే చెప్తా మా కూర్చో చెప్తా ఇటు ఈ చెప్పరా ఏంది? చెప్పు తొడ మా కూర్చోవా చెప్పు ఫస్ట్ అరే మంచి మంచాలు కూర్చోరు చెప్పు అందుకే ఇక్కడ పడ్డావు చెప్పు కూర్చోబెట్టుకుని వచ్చి పడ్డాడు భయ బీరు దాని ఎందుకు కొన్నావు అసలు? నువ్వు దీంతో నేను ఇట్లా చెలుసుకు ఎట్లుంటుంది ఇక్కడ ఒకసారి తింటరా తింటే తింటే ఇక్కడ ఎక్స్ ఫోన్ చేసింది రా బాయ్ ఫోన్ చేసింది పెళ్ళంటమ్మా దానికి ఎవరితో అయితే నేనేం చేయాలి అవి నాతో అయితే కాదుగా అయ్యి పిల్ల ఇంట్లో స్టోరీ చెప్పిన కదా ఇప్పుడే అన్నీ ఒకటేసారి వచ్చి పడ్డాయిరా లైఫ్ అంటే అంతే ఉంది అటేమో అమ్మాయ్య ఇటేమో పిల్ల ఇటేమో ఏం చేయాలి ఏం అర్థం ఒక జాబ్ లేదు ఏం లేదు బతికేందుకు రేగా నా బతుకు చచ్చిపోతే అయిపోదా నాకు అర్థం కాదు మగవాడు కాబట్టి ఇంత బాధ ఉందిరా నాయన ఆడోళ్ళక పుట్టిన అయిపోతుండే ఎవరికొ ఇంటికి ఎవరికొ చూసుకొని పెళ్లి చేసుకొని వద్దులేక బూతులు కానీ వెళ్ళిపోతుండే కదా పోయి మొగన్ లెక్క పుట్టి బాధలన్నీ మొగోన్విరా అరే తట్టుకోవాలరా అన్ని బాధలు మన అందరూ అరే నీకే ఎవడా చెప్పినోడాడు ఎవడు చెప్పినరా పోయి అవన్నీ ఏ మొగోనికి ఏరిపు రాదా ఇంకో ఫోన్ చేయాలి మమ్మీకి నంబర్ తెలుసా తెలుసు నంబర్ ఎప్పుడు ఒకసారి నెంబర్ లేదు నా వేరే ఫోన్ వాడుతున్నాడు మళ్ళీ ఎందుకు అవన్నీ తెలిసి నీకు ఫోన్ చేసిన నా ఫోన్ ఇంట్లో నువ్వు ఎప్పుడు తెచ్చినావు అని చెప్పి మొన్న వీడియోలో కూడా ఫోన్ తీయలే ఇప్పుడు కూడా ఫోన్ తీయలే ఫోన్ ఎందుకురా నీ ఫోన్ ఇక వేస్ట్ కానీ లెక్క అవన్నీ నా బాధలు నీకు వచ్చిరా మీ బాధలు చెప్పడానికి వచ్చిరా నాకు ఫోన్ లేదంటాడు ఈయన ఫోన్ ఇంట్లో ఉంది, నీ బాధలు చెప్పడానికి వచ్చిరా నా ఇంటికే మాట్లాడు నా నేను చెప్పి తింటేనే వస్తా లేదురా పై కాదు కాదు ఎవడా చదువుతున్నా ఎవడాడు రే తమ్ముడు రే నువ్వెవరు బాయ్ నువ్వెవరు ఏం చేస్తున్నాడా తాగుతున్నాం నీదా నీదా ఎవరు రాబాయ్ మీరు మీరెవరు బాయ్ ఎవర్రా మీరు నువ్వెవరు నువ్వెవరు ఏమైతుంది నీ ఏరియానా నీ ఏరియానా మందా గలీలా ఏం కానీ పోరోడు గుర్తేస్తా అర్థమవుతుందా కూర్చో కూర్చో అంటున్నా కూర్చోవా తమ్ముడు బాటిల్ లేపితే ఎవరు భయపడాడు అర్థమవుతుంది లేపి కొట్టినకి లేపి ఆడ పడే నీకే లేపినా నేను కూడా పడేసిన అర్థమవుతుందా అరే పొరు తమ్ముడు ఆగురా నాయన మా ఏరియా కుక్కుంది మనిషి రాడు ఈ అమ్మాయి తాగింది మంచా ఎకరా ఆగురా అంకుల్ రాడు ఆగుపే బాయ్ ఆడు ఏమైంది బాయ్ నిన్నెవరేమని బాయ్ పిలుస్తున్నావురా కుక్కకి నువ్వు ఎందుకు వచ్చినావు
నువ్వు ఎందుకు వచ్చినావు బాయ్ కుక్కవా ఎవరిని పిలుస్తావు ఎవరి ఏరియాకి వచ్చి ఎవరిని పిలుస్తున్నావు బే ఎవరి ఏరియా ఆ? ఎవరి ఏరియా బాయ్ నువ్వు లేవు రాబాయ్ ఫస్ట్ ఇడికని లేకొస్తున్నా లేపొచ్చి నడే బాయ్ తీసుకోవాలి గమ్మున బాయ్ లేదు గీ లేదు మంచి మంచి బాయిలు చూసినాం మేము బాయ్ వాడవి బాయ్ ఉంది ఇగో బాయ్ పో దుంకు పో అదే బాయ్ లేదు దొక్కుతా అన్నాడు నన్న అన్ని మెంట మెంట ఫస్ట్ ఏం కథలు చెప్పినా ఏం నడుస్తుంది తీసుకోతాను చెప్పినామా లేదా మేము తీసుకోండి ఇక్కడ వచ్చినా మేము తీసుకోతాను నువ్వు first. షూటింగ్ నువ్వు తాగిండు తాని కదా తాగడానికి ఇదే దొరికిందా ఇదే దొరికింది మాకు తాగడానికి ఇదే దొరికిందా ఇప్పుడు ఏం చేస్తావు ఆ? ఏం చేస్తావు ఇదే దొరికింది మాకు సరే తానికి ఇది తప్పు అయిపోయింది కదా మీరు అది ఆగొద్దు పోయి, నడు మీట్లో కూర్చుందాం మళ్ళీ ఇస్తావా పర్మిషన్ కూర్చోందా PS ఏ రారా ఓర్రాడు నా బీర్ బాటిల్ తీసుకోతావు నువ్వు బయటగా జరుగురు ఏంద్రా ఇది బట్టలు ఏంది నువ్వేందిరా జరుగురు బాయ్ గాలి వస్తుంది చెప్పు బాయ్ చెప్పు ఇప్పుడు చెప్పు అదే పిల్లలు లేచింది బాయ్ గుండా పలిపోయాను పిల్లర్లేసి ఇట్లా చేస్తావా నువ్వు మొగనివి కావా ఎవరు మొగోళ్ళకి బాధ ఉన్నదా ఎవడా బాధ ఉండాలి మనం లోపల చంపుకోవాలి మొగలన్న అందుకే లోపల చంపుకుంటున్నా బయటికి ఇలా పెట్టి ఏమైంది ఏమైంది మీరు అడుగుతున్నా నేను చెప్పుకుంటున్నా మీరు అడుగుతారు ఏమైంది మీరు ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు మందా మీ పిల్లని? మీ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు మళ్ళీ మా పిల్లనా ఆ పిల్ల లేదంటే మా పిల్లని ఏం చేద్దాం అంటావు అరే నెత్తి మీద పడితే వద్దు బాయ్ నువ్వు ఇట్లా ఏ నడు పోదాం ఇక రా బాయ్ నిజం చెప్పారయ్యా ఖాళీ దిగింది అయ్యా సారీ బ్రదర్ మళ్ళా ప్రాంక్ ప్రాంక్ చేసినాం మేము కెమెరా అన్నీ ఉంది ముఖాలు చూపిరా అనుకుంటున్నావా అవి రియల్ బియర్ అనుకుంటున్నావా అవి నీళ్ళు పోయి అవి బియర్ హైలైట్ ఏంటంటే హైలైట్ అది ఎట్లా పడ్డది రాది నా సావే ఉంటుండేమో నాకైతే ఈ ప్రాంకులు నా సాగు రియల్ వచ్చిండే ప్రాంక్ లో చచ్చిపోతుండేరా బతుకుని అంతే జస్ట్ నార్మల్ గా అదే బయటగా మాట్లాడ బయట కెమెరా బయటగా మాట్లాడు బయటికి మాట్లాడు కాదరా నీకు దాన్ని ఎందుకన్నావురా దాని ప్రాంక్ ఏమో అని రియల్ ప్రాంక్ ఎత్తుండే మనోన్ మీద నెత్తిమో వాడిచి స్పాట్ ఎత్తుండాడు కంటి రెప్పవా కెమెరా చూపి హాస్పిటల్ మనోడు హైలైట్ వేసేస్తున్నాను గ్యాప్లలో రాయప్లలో కాదు వాషింగ్ కాదు లైట్ ఇక్కడ క్రాక్ కనిపిస్తుంది చూపిస్తా అయ్యో ఈ క్రాక్ కనబడుతుందా మాకు క్రాక్ పడలేదు ఇగో ఈ క్రాక్ ఉందా ఈ క్రాక్ వల్ల అది కింద పడ్డది అది మేము ఫస్ట్ ఈ ఇంట్లో ప్రాంక్ చేద్దాం అనుకున్నాం మేము అసలు ఏమైంది ఏమో శని మాకు నాకు అనుకొని ఆడిపోయినా ఇట్లా అయింది ఇంకా ప్రాబ్లం నెత్తికి వల్లే హైలైట్ ఇంకో ఆంధ్ర ప్రాంక్ చేసిన నాన్న ప్రాంక్ అని నాకే అర్థమవుతలే ఎవరి మీద ప్రాంక్ అయినా మీరే కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హాస్టల్కి అయితే పోతా బాయ్ ఫస్ట్ అయితే